శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. కళ్ళు తెరువు, కనిపిస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన ప్రతివారికి ఏదో ఒక సమయంలో భగవంతుని చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎవరినైనా చూడాలంటే మొదట వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకోవాలి కదా. అన్ని మతాలు, అందరు గురువులు భగవంతుడి గురించి చెప్పేది ఒకటే, ఆయన సర్వవ్యాపి అని. అంటే ఆకాశంలా అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడే భగవంతుడు. మరి అంతటా వ్యాపించిన వాడైతే మనకెందుకు కనపడటం లేదు? ఇక్కడ 3 అంశాలు గమనించాలి. మొదటిది, ఏదైనా ఒక వస్తువు ఎదురుగా ఉండి కనిపించలేదు అంటే ఆ వస్తువును మనకు మధ్య ఏదో అడ్డం ఉండాలి. ఆ వస్తువుకు మనకు ఏదో ఒకటి. వర్షాకాలంలో మబ్బులు అడ్డం ఉంటే సూర్యుడు ఎదురుగా ఉన్నా కూడా మనకు కనిపించడు. అలాగే భగవంతుడు కనబడకుండా ఏది అడ్డం వస్తుందో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ఒక్కడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి నీ నొప్పిని చూపించు అంటే చూపలేడు కదా. అది వాడికి మాత్రమే తెలుస్తుంది, నీ కంటికి కనిపించదు. నీకు కనిపించదు కనుక నొప్పి లేదనటం సరికాదు కదా. అంటే అన్ని రకాలైన భావాల్ని మనం కంటితో గ్రహించలేం కదా. భావాలు కూడా పదార్థాలే అయినా అవి ఎవరికి అనుభవంలోకి వస్తున్నాయో వాళ్లకు మాత్రమే కనిపిస్తున్నాయి, అంటే అనుభూతికి వస్తున్నాయి. నువ్వు చూడాలనుకునే భగవంతుడు కూడా భావ పదార్థం. అందువల్లే ఆకాశంలా సర్వవ్యాపి కనుక అనుభూతి వల్ల మాత్రమే భగవంతుని తెలుసుకోవటం సాధ్యమవుతుంది. మూడవ అంశం, ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నటువంటి కళ్ళు మూసుకున్నప్పుడు అది కనిపించట్లేదు. అంతేకాదు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తున్నా ఎదురుగా ఏం వెళ్ళిందో చెప్పమంటే మనం చెప్పలేము. దానికి కారణం మనస్సు అక్కడ లేకపోవటమే. కనుక భావ పదార్థమైన మనస్సును లగ్నం చేయలేకపోతే ఏ భావము మనకు కనిపించదు. మన మనస్సును లగ్నం చేస్తున్నామా లేదా అని బాగా మనం గమనించాలి. ఇంకొక విషయం, ప్రపంచంలో ఉన్న అన్ని భావాల్ని అన్ని ఇంద్రియాలు గ్రహించలేవు కదా. కొన్ని కంటికి, కొన్ని చెవులకు, ఇంకొన్ని భావాలు ముక్కులకు, చర్మానికి, నాలుకకు అందుతాయి. కొన్ని కేవలం మనస్సుకు మాత్రమే తెలుస్తున్నాయి. అయితే నువ్వు చూడాలనుకునే భగవంతుడు మనోవాగాతీతుడు. అంటే ఇంద్రియాలకు, మాటలకు, మనస్సుకు కూడా అందడు. వీటన్నిటినీ ప్రక్కన పెట్టినప్పుడు మాత్రమే భగవంతుని చూడటం సాధ్యమవుతుంది. కనుక మొదట ఆ ప్రయత్నం చేయాలి. దానికి ఆ మార్గంలో విజయం సాధించిన సద్గురువును ఆశ్రయించాలి. అప్పుడే భగవదానుభూతి సాధ్యమవుతుంది. భగవంతుడు సర్వవ్యాపి అయినా ఆయన నీకు కనబడకపోవటానికి నీ ఇంద్రియ వ్యామోహమే కారణము. నీ మనస్సును ఇంద్రియ సుఖాల మీద లగ్నం చేస్తే నువ్వు కళ్ళు మూసినట్టే, భగవంతుడి మీద లగ్నం చేస్తే తెరిచినట్టే. అంటే ఇంద్రియ సుఖాల్లో మునిగిన వాడికి భగవంతుడు ఎదురుగా ఉన్నా కనిపించడు. ఇంద్రియాలను, మనస్సును జయించేటువంటి ప్రయత్నం చేయకుండా భగవంతుని చూడాలనుకోవటం కళ్ళు మూసుకొని సూర్యుడిని చూడాలనుకోవటం లాంటిది. సద్గురువును చెప్పిన విధానంలో సాధన చేసి ఇంద్రియాలను, మనస్సును స్వాధీనం చేసుకున్నప్పుడే ఆ భగవదానుభూతిని పొందగలుగుతున్నావు. అంటే ఇక్కడ భావన చాలా అద్భుతమైనటువంటిది, ఏకాగ్రత చాలా మంచిది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.